బయటకు వచ్చేసారా ఎందులో నుంచి? క్యారెక్టర్ లో నుంచి ఇప్పుడే ఆఫ్టర్ వెంటనే షూట్ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నాన్న అమ్మ పలకరించినప్పుడు వచ్చేస్తుందా తెలియకుండా? నాకు ఒకరు చెప్పారండి, ఒకటి ఏంటంటే బయట ఈ ప్రపంచంలో వర్క్ విషయంలో ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా కూడా గడప దాటి ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఆ చెప్పులతో పాటు అన్ని వదిలేసుకుని ఇంటికి రావాలి. మన ఇంటి సభ్యులతో వి జస్ట్ హ్యావ్ టు బి అనదర్ ఫ్యామిలీ మెంబర్ అని ఎక్కడో విని అది చాలా గట్టిగా గుర్తుపెట్టుకొని అవమానమైన సన్మానమైన ఏమైనా కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లెఫ్ట్ అండ్ యూ హావ్ టు కమ్ ఇన్సైడ్. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. కానీ జీవ అయితే ఇంకా దాంట్లోనే ఉన్నాడు. జీవిస్తున్నాడా? ఎక్కడ తీయడం దగ్గర దిగినా అది పోలా. 51 days అనుకుంటా మొత్తం వాళ్ళు షూట్ చేసింది షెడ్యూల్. నాది 2 weeks వచ్చిందండి. 3 నెలల స్పాన్ లో చేసాము మై క్యారెక్టర్. బట్ హిస్ క్యారెక్టర్ న్యాచురలీ 14 అండ్ వీఆర్ టాకింగ్ ఆల్మోస్ట్ 3 times 4 times కదా. న్యాచురలీ 50 రోజులు ఒక పర్సన్ లా ఉండాలంటే దానికన్నా ముందు ఇంకో 50 రోజులు కృషి చేసి ఉంటారు ఆయన. అవును, హీ వుడ్ హ్యావ్ మాస్టర్డ్ ద బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే మూవీలో ప్రొటాగనిస్ట్ వాళ్ళకి 100 రెట్లు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది పాపం. వాళ్ళకి ప్రశంసలు కూడా ఎక్కువ వస్తాయి, ట్రోల్స్ కూడా ఎక్కువ వస్తాయి. బట్ ఐ థింక్ హీ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్ అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ జీవా. కొడుకు న్యాయం చేశాడా? ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ దట్ ఆఫ్ కెమెరా మేము నవ్వుకున్నాం అనమాట, మా రియల్ ఏజ్ చెప్పుకొని అలా ఒక. బట్ దట్స్ అంటే కొన్ని ఇప్పుడు నేను ఏమన్నా ఊహించానా విజయమ్మ గారితో ఫేస్ కట్ మ్యాచ్ అవుతుంది, నన్ను వాళ్ళు తీసుకుంటారు, బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల పాపను వేసుకొని అలాగే వెళ్ళి షూట్కి వెళ్ళాను, ఇవన్నీ కలిసి వచ్చాయండి, డెస్టినీ అంతే. బట్ విజయమ్మ గారితో కలిసి సినిమా చూసారు కదా, Part 1. విజయమ్మ గారు ఏం చెప్పారు? షీ వాజ్ వెరీ హ్యాపీ అండి, పాపం బ్లెస్ చేశారు, గాడ్ బ్లెస్ యూ అమ్మ అన్నారు, బాగా చేసామన్నారు, ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే Part 1 కూడా చాలా బ్యూటిఫుల్ గా తీశారు. Part 2 వాజ్ ఆల్సో వెరీ ఎమోషనల్. అప్పుడు ఆవిడ బ్లెస్సింగ్. రియల్ విజయమ్మ మీట్స్ రియల్ విజయమ్మ అని మన థంబ్నెయిల్ పెట్టి యూట్యూబ్ లో వీడియో కూడా బాగా ఫేమస్ అయింది. ఒకటైతే చెప్పాలి, యాత్ర 1 చూసిన తర్వాత అనిపించింది, మీ కట్టుబొట్టు చూసిన తర్వాత, మీ ఆహారం చూసిన తర్వాత, ఒక అమ్మ క్యారెక్టర్, ఒక అక్క క్యారెక్టర్ అంటే ఇలానే ఉండాలి కదా తెలుగులో, ఇలా ఉంటేనే కదా బాగుంటుంది, ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది, మనం ఎక్కడో మిస్ అవుతున్నామే, మన డైరెక్టర్స్ కొంచెం ఎక్కడో తెలియకుండా మిస్ అవుతున్నారే అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. ఇదే మాట ఎంతో మంది చెప్తుంటే మేబీ నేను హడావిడిలో అంతగా గమనించలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఎవ్రీబడి వాజ్ ట్రైయింగ్ టు సే. ఎందుకంటే జనరేషన్ లో మారే కొంది మన ట్రెడిషన్ మనం మర్చిపోతున్నాం. స్టైలిష్ వాళ్ళని తీసుకొచ్చి అమ్మ క్యారెక్టర్ లేపించేస్తున్నారు, వాళ్ళు చీర కట్టిన అర్థమైపోతుంది, అది ఎందుకో కొంత ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళు కదా కావాల్సింది మాకు అనిపించింది ఫస్ట్ టైం. అవునా, బాగా చెప్పారు, థ్యాంక్ యూ. ఇది గుర్తుపెట్టుకుంటాను నేను, మంచి కాంప్లిమెంట్ ఇది. నేను మ్యాక్సిమం విన్నది ఏంటంటేనండి, ఎందుకంటే నేను ఓపెన్గా నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఇలా ఏజ్ అని నేను చెప్పేదాన్ని, సార్ కొంచెం నాది ఇంకా చిన్న ఏజ్ సార్, ఏమన్నా ఉన్నాయంటే, లేదమ్మా మీరు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా హుందాగా మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇది అని అంటారండి. 90% కూడా నాకు వచ్చే కాల్స్ దే అసోసియేట్ మీ విత్ మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్స్. అప్పుడు మా హస్బెండ్ అదే, నీకు అదే కదా కావాలి, ఒక పర్ఫార్మర్కి ఏం కావాలి, మంచి స్క్రీన్ టైం ఉందా, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉందా, అందులో డెప్త్ ఉందా, ఇవే చూసుకోవాలని. సో యా, అండ్ ఆ కేటగిరీలో ఇప్పుడు మన ఇండస్ట్రీలో కొంచెం రిక్వైర్మెంట్ ఉంది అని అర్థమైంది నాకు. ఈ 5 ఏళ్లలో రెండేళ్లు కరోనా పక్కన పెట్టేస్తే ఈ 5 ఏళ్లలో నేను గమనించింది అదేనండి, మీరు చెప్పినట్టు ఈ కేటగిరీలో యాక్టర్స్ ఐ థింక్ కొంచెం తక్కువ ఉన్నారు ప్రస్తుతం. అంటే మన వాళ్ళు చెప్పేది అంటే సింపుల్ గా చెప్తారు, టెక్నాలజీ మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి అంటారు. టెక్నాలజీ మారిపోతే అప్పటి నుంచి తీసిన సినిమాలే కదండి. మన సావిత్రమ్మ అమ్మ క్యారెక్టర్ లో చూసాము, మన వాణిశ్రీ గారిని అమ్మ క్యారెక్టర్ లో చూసాము, మన శారదా గారిని అమ్మ క్యారెక్టర్ లో చూసాము. కరెక్ట్. అంటే వీళ్ళందరూ ఒకప్పుడు హీరోయిన్ గా చేసి తర్వాత వాళ్ళని మదర్స్ గా యాక్సెప్ట్ చేశారు. నేను ఎంట్రీ ఇవ్వడమే హీరోయిన్ ఏజ్ అయిపోయింది అప్పటికి. నేను ఎంట్రీ ఇచ్చేసరికి వదినగా ఇచ్చాను బాహుబలిలో. ఐ వాస్ 27 when బాహుబలి రిలీజ్డ్. ఇంకా మొదటి నుంచి ఇంకా వచ్చాయండి, అంతకన్నా ముందు ఆఫర్స్ వచ్చాయి కానీ ఇంట్లో అలౌ చేయలేదు. పెళ్ళయ్యాక ఏం కావాలో చేసుకో అన్నారమ్మా. మీ ఆయన ఒప్పుకుంటే చేసుకోండి అమ్మా, మీ ఆయన ఒప్పుకుంటే చేసుకో ఏమైనా. అప్పుడు ఎవరో అన్నారు నాతో, పెళ్ళవ్వక ముందు ఒక ఆడపిల్ల 10 మందితో 20 మందితో, ఫ్యామిలీ పెద్దగా ఉంటే 50 మందితో పోట్లాడాలి, పెళ్ళయ్యాక ఒక్కరితోనే పోట్లాడాలి, అంతే కదా. సో ఇట్స్ లెస్సర్ ఫైట్ అన్నట్టు
లక్కీలీ హీస్ ఓకే, హీస్ కూల్ అబౌట్ ఇట్. అండర్స్టాండింగ్ పర్సన్. యా దట్స్ యువర్ ప్రొఫెషన్, దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అన్నారు ఆయన. ఇంకా అంతకన్నా ఏముంది అక్కడ ఎక్స్ప్లెనేషన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రాక్టికల్ పర్సన్. అలానే ఉండాలి. ఆర్టిస్ట్ ఇమోషనల్ కదండి, బాగా సెన్సిటివ్ గా ఇమోషనల్ గా. ఇక్కడ ఏమన్నా ఓ పువ్వు చూసినా ఏడ్చే రకం మేమందరం. సో మాలాంటి వాళ్ళకి ఇట్స్ బెటర్ టు హ్యావ్ ప్రాక్టికల్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్.